మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆకుల లలిత మేడం గారి రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగినది. ఈ పోటీలకు సుమారుగా 25 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలాగే అంటే మా నాన్నగారు ఏంటంటే 1947 ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టాడు, జిఆర్ ఆర్ట్ స్టూడియో. అందులో ఫోటోగ్రఫీలో నేను 1965లో ఎంటర్ అయ్యాను. అంటే చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. మా పేరెంట్స్ ఉన్నన్ని రోజులు స్టూడియో రన్ చేశాము, ఆ తర్వాత తీసేసాను. ఈ జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th నవంబర్, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాము. ప్రతి సంవత్సరము మేము దాదాపు ఒక 500 మంది స్టూడెంట్స్కు సన్మానం చేస్తుంటాము. అట్లనే ఫోటోగ్రఫీ వర్క్షాప్ కూడా పెడతాము. ఈ ఎంకరేజ్మెంట్ అన్నమాట, పిల్లలకి ఇది ఎంకరేజ్మెంట్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఈ కార్యక్రమానికి నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి టాపర్స్ వస్తారు. మాకు వాళ్ళకు సన్మానం చేయడం జరుగుతుంది. వర్క్షాప్లు కూడా మేము ఆదిలాబాద్ అండ్ జగిత్యాల్, మెదక్ అండ్ ఈరోజు జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నరేష్ సార్ గారి ఆధ్వర్యంలో మరి గంగస్థాన్లోని లలిత రాఘవేందర్ ఇన్స్టిట్యూట్లోనూ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. మరి ఈ ముగ్గుల పోటీలో 25 మెంబర్స్ పాల్గొన్నారు. మరి ఈ ముగ్గుల పోటీలు సంక్రాంతి అప్పుడు ఎందుకు పెడతారనంటే ఇది మర్చిపోతున్న తరుణంలో ముగ్గులు పిల్లలు గుర్తుంచుకొని వేయడానికి, వాళ్ళలో ఉన్న సృజనాత్మకాన్ని వెలికి తీయడానికే మాత్రమే ముగ్గుల పోటీ పెడతారు. అదేవిధంగా చుక్కల ముగ్గులు ఈ కాలంలో నేర్చుకోవట్లేదు, పెట్టడం లేదు కూడా. ఇప్పుడు కూడా ఇక్కడ చుక్కల ముగ్గులు అంటే ఒకటి రెండు వేసిండ్రు. కానీ ఏంటంటే ముగ్గుల పోటీ అంటేనే చుక్కలు వేయడం, చుక్కలు పెట్టి ముగ్గులు వేయడము, అది ఇంకా కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ అయినా కూడా కలర్ఫుల్గా వేశారు ముగ్గులు. సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతికి సంబంధించి అన్నీ కూడా దాంట్లో వచ్చే విధంగా వేసారు. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్. అయినా ప్రతి ఒక్కరు కూడా బాగానే వేశారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. మరొకటి నరేష్ సార్ గురించి కూడా చెప్పాలి. మరి నరేష్ సార్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న పేరిట సంస్థను స్థాపించి 2011లో ఈ సంస్థను స్థాపించి అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు సంవత్సరానికి 4-5 టైమ్స్ కూడా ఒక ప్రోగ్రామ్స్, ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ కాకుండా బెస్ట్ పిల్లలు ఏదైతే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళ పిల్లలు ఉంటారో ఆ పిల్లలు కానీ, లేకపోతే మన మున్సిపాలిటీలో పనిచేసే స్వీపర్స్ అలాంటి వాళ్ళనే కానీ, ఉపాధ్యాయులు బెస్ట్ ఉపాధ్యాయులుగా సంపాదించుకున్న వాళ్ళనే కానీ, మన ఉమెన్స్ డేకు సంబంధించి ఆ ప్రోగ్రామ్ కూడా, మన హెల్త్ ప్రోగ్రామ్కి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ ఏకంగా చేసి వాళ్ళందరికీ కూడా ఒక 500 మెంబర్స్ వరకు మరి సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళందరికీ కూడా సన్మానించుకొని మెమోటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సంస్థ ద్వారా. మరి ఈ సంస్థకి తను ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి కూడా కనెక్షన్ చేసుకోకుండా మన ప్రతి మంత్లీ తన పెన్షన్ నుంచి వచ్చిన పేమెంట్లో నుంచి కొంచెం కొంచెం దాచిపెట్టి దాన్ని పెద్ద ఎత్తున అంటే 2,50,000 రూపాయలు, మామూలు మాట కాదు అది, 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మనందరి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఈ డబ్బులతోటి మరి 500 మంది పిల్లలకు సన్మానించి మెమోటోస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. మరి సార్కి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారంటే పట్టించుకోవడం లేదని అందరినీ అనట్లేదు. మనం ఎక్కడో ఒక దగ్గర చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రుని ఇంట్లో ఉంచుకోకుండా అనాథాశ్రమంలో వదిలేస్తున్నాం, లేదనుకుంటే రోడ్ల మీద వదిలేస్తున్నాం. కానీ ఈ సారు గొప్ప విషయం ఏంటంటే తల్లిదండ్రులు లేరు, అయినా వాళ్ళ జ్ఞాపకార్థం ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు సార్ని కూడా అభినందించాలి. కంగ్రాచులేషన్ సార్. మరి ఆ దేవుడు కూడా ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు ఆ సార్కి ఇవ్వాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము ఇక్కడ ఇన్స్టిట్యూట్లో లలిత రాఘవేందర్ అన్నగారి ఇన్స్టిట్యూట్లో పెట్టాము. వాళ్ళ గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే అక్కగారు రాజకీయంలో తను కింద స్థాయి నుంచి వచ్చిన మనిషి. తను ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేసింది. తను ఒక సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, తను అన్నీ కూడా తను ఒక మహిళ ఉండి మా అందరికి కూడా ఆదర్శంగా నిలిచారు అక్కగారు. అక్కగారు కూడా రాబోయే కాలంలో మంచి పదవి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంక్రాంతి ముందుగా మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేపడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్న సార్లందరికీ కానీ, మేడంకి కానీ,
మరి ఈ సారికి కానీ పిల్లలకు కానీ ఇక్కడ నగర ప్రజలకు జిల్లా ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సొసైటీ నుంచి మాకు ఆకలింత ఫౌండేషన్ నందు ఫ్రీగా ముగ్గుల పోటీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మా ఫౌండేషన్ నుంచి వీళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం పోటీలు నిర్వహించినందుకు. మా ఫౌండేషన్ నందు మేము ఫ్రీగా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం స్టూడెంట్స్ అందరికీ. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్వేర్లో మేము జాబ్లు పెట్టించగలుగుతాం ఆకులతో మేడం ఉన్న తరపున. ఆమె ఏంటంటే మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి పిలిపించడం జరిగింది ఈ ట్రైనింగ్ కోసం. స్టూడెంట్స్కి ఎందుకంటే ఉచితంగా ఇప్పించి జాబ్లు ఇప్పించి కొద్దిగా ఒక మంచి ప్రయోజనం కలిగిస్తామని చెప్పడం జరిగింది మేడం. అందుకోసం మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఉచితంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, ప్లస్ జాబ్ కూడా మేమే పెట్టిస్తున్నాం. ఉండే కూడా యువతకు ఉపాధి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లు పెట్టి మాలాంటి మన విద్యార్థులకు డిగ్రీ కానీ ఇంటర్ కానీ బీటెక్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకొని కూడా వాళ్ళు జాబ్లలో వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సంస్థ ద్వారా కూడా యువతకు ఉపాధి కల్పిస్తున్న అక్క గారికి కానీ అన్నగారికి కానీ థ్యాంక్స్ వెరీ మచ్. మా ఫౌండేషన్ తరఫు నుంచి సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే మా మేడం గారు, మా ఫౌండేషన్ నేమ్ వచ్చేసి ఆకలిలలిత రాఘవేంద్ర ఫౌండేషన్. ఇది స్టార్ట్ అయ్యి 1.5 year అవుతుంది. మా దగ్గర ప్రతి 4 నెలలకు ఒకసారి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మేము ఇక్కడ పైథాను, ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, పీజీడీసీ కోర్సెస్ మీద కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేడం గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది సద్వినియోగం కావాలి. పేద పిల్లలు నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి ఆడపిల్ల. కాబట్టి మేడం వారి కోసం ఈ విధంగా కృషి చేస్తున్నారు. దీనికి కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేడం గారు ఈ కృషిని ప్రారంభించారు. థ్యాంక్ యూ. ఆకులలలిత రాఘవేందర్ ఫౌండేషన్. నేను ఇందులో జాయిన్ అయ్యి 2 months అవుతుంది. ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకున్నాను, ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నాను, బేసిక్స్ నేర్చుకున్నాను. ఇక్కడ నిరుద్యోగులకి మంచి అవకాశం ఉంది. అంటే నిరుద్యోగులకి ప్రతి ఒక్క కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. ఏది ఉన్నా కూడా చేస్తారు ఇందులో.